హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడీస్. నేను మీ జాకీరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే సేమియా కేసరి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం 1 కప్పు సేమియాలను అందులో వేసుకొని దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంటను సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి, కలుపుతూనే ఉండాలి, దూరగా వేయించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సేమియాలు వేగిపోయినాయి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా దూరగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా వేగిపోయి దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదే ప్యాన్లో మనం 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 కప్పులు మాత్రమే వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తే మళ్ళీ సేమియాలు మనకు పొడి పొడిగా రావండి. ఇలా చేస్తే చాలా పొడి పొడిగా ఫంక్షన్లలో వేసే సేమియా కేసరిలాగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనం దీంట్లో 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి సిరప్ లాగా కరిగిపోయే వరకు, సిరప్ లాగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఎలాంటి పాకం రావడం అవసరం లేదండి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలరు, ఇలాచీ ఫ్లేవర్ వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంటను సిమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం కలుపుతూ సేమియాలంతా బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు బాగా దగ్గరకు వచ్చేసింది. మరి అంత గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదండి. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో గార్నిష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా చాలా టేస్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఫర్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.